ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఈరోజు సరికొత్త చరిత్ర లిఖించబడింది. ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. ఈ చారిత్రాత్మక ప్రయోగానికి మిషన్ ఆగమన్ అని పేరు పెట్టారు. ఈ విజయంతో వాణిజ్యపరంగా సొంతంగా రాకెట్లను తయారు చేసి కక్షలోకి పంపగల సామర్థ్యం ఉన్నటువంటి దేశాల సరసన ఈరోజు మన దేశం నిలిచింది. నిప్పులు చిమ్ముతూ విక్రమ్-1 రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యం గత కొన్నేళ్లుగా మన ఇంజనీర్లు పడ్డటువంటి కష్టానికి, వారి సమర్థతకు, నైపుణ్యానికి నిదర్శనమని చెప్పాలి. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు చిన్న అంతర్గత సాంకేతిక కారణం వల్ల కొంత సమయం ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత రాకెట్లోని అన్ని దశలు అనుకున్నట్లుగా అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. సుమారు 7 అంతస్తుల ఎత్తు ఉండే ఈ విక్రమ్-1 రాకెట్ను పూర్తిగా తేలికపాటి కార్బన్ కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేశారు. ఇది భూమికి దగ్గరగా ఉండే దిగువ కక్షలోకి దాదాపు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలదు. ఈ రాకెట్ ఇంజిన్లను సరికొత్త 3D ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించడం విశేషం. ఈ తొలి ప్రయోగంలో భాగంగా గ్రాహ స్పేస్, కాస్మోసర్వ్, డీ-క్యూబ్డ్ వంటి సంస్థలకు చెందిన సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహాలతో పాటు స్కై రూట్ సంస్థకు చెందిన స్కోప్ అనే ఎక్స్పెరిమెంట్ను కూడా అంతరిక్షంలోకి పంపారు. సాంకేతిక పరికరాలతో పాటు ఎంతో ప్రత్యేకమైన భావోద్వేగ వస్తువులను కూడా ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన వందే మాతరం పోస్ట్ కార్డుతో పాటు ఇస్రో ప్రస్తుత మాజీ చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, ఇన్వెస్టర్లు పంపిన రాతపూర్వక సందేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా లభించే ఒక కీలకమైనటువంటి ఇంజనీరింగ్ డేటా ఆధారంగా స్కై రూట్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలను ఇంకా వేగంగా, ఇంకా గొప్పగా చేయగలుగుతుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు. మన దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తోంది. ఇస్రోకి చెందిన మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా కలిసి 2018లో ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను స్థాపించారండి. చిన్న ఉపగ్రహాల మార్కెట్లో తక్కువ ఖర్చుతో నమ్మకమైనటువంటి సేవలను అందించాలనే లక్ష్యంతో వారు ఈ ప్రయాణం ప్రారంభించారు. అంతకుముందు 2022లో వీరు ప్రయోగించిన విక్రమ్-S దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సబ్ ఆర్బిటల్ రాకెట్గా రికార్డు సృష్టించగా, ఇప్పుడు విక్రమ్-1తో ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి భారత కీర్తి పతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేశారు.